హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ రియాలిటీ క్వాస్ట్ మాన్వాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లాస్ట్ రియాలిటీ క్వాస్ట్ మాన్వా ఎక్స్ప్లెయిన్స్ వీడియోలో డువాన్ కాంగ్ తీసుకొని సిస్టమ్ ఇచ్చిన డంజన్ ని క్లియర్ చేయడం కోసం వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ బాంగ్ చాండాంగ్ మెంబర్స్ ఉంటారు. ఆ డంజన్ క్వాస్ట్ ని క్లియర్ చేయాలంటే వాళ్ళని చితగొట్టాలి. అందుకే డువాన్ కాంగ్ ఇద్దరు కలిసి ఫస్ట్ ఫ్లోర్ ని క్లియర్ చేసి పైకి వెళ్తుండగా వాళ్ళకి ఆ డిప్ప కటింగ్ సియాక్ గాడు ఎదురొస్తాడు. డువాన్ కాంగ్ ని పంపి తను సియాక్ తో ఫైట్ కి రెడీ అవుతాడు. ఈ ఫైట్ లో ఆ డిప్ప కటింగ్ మనోడి ఫాదర్ గురించి నెగటివ్ గా మాట్లాడితే డువాన్ కి మండి తనకి అప్పుడే వచ్చిన న్యూ స్కిల్ ని యాక్టివేట్ చేస్తాడు. అక్కడితో లాస్ట్ వీడియోని నేను చేసుకున్నాం. ఈ వీడియో స్టార్టింగ్ లో మన డువాన్ చిన్నప్పుడు తన ఫాదర్ తో కలిసి గేమ్స్ ని ఆడిన రోజుల్ని గుర్తు తెచ్చుకుంటాడు. నేను నా చిన్నతనంలో మా నాన్నతో స్టన్ స్లామ్ గేమ్ ని ఆడేటోని. ఈ గేమ్ లో కింగ్డమ్ నైట్ ప్రిన్సెస్ ని తీసుకెళ్లిన ఇమ్మోర్టల్ డెవిల్ ఆర్మీని ఓడించి ప్రిన్సెస్ ని సేవ్ చేయాలి. అందులోనే నార్మల్ డెవిల్స్ ని ఓడించాలంటే స్టన్ స్మాష్ ని యూజ్ చేయాలి. కానీ బాస్ మాస్టర్ మీద అటాక్ వర్క్ కాదు. నువ్వు దాన్ని ఎంతలా అటాక్ చేసినా అది మాత్రం చావదు. తిరిగి ప్రెజెంట్ లో డువాన్ ఆ స్టన్ స్మాష్ స్కిల్ ని యాక్టివేట్ చేస్తాడు. దాని మానా కాస్ట్ 90 ఉంటుంది. మనోడు ఆ డిప్ప కటింగ్ సియాక్ గడి కాలాన్ని బట్టి నేను నీకు చెప్పిన పేరెంట్స్ ని మన ఫైట్ మధ్యలోకి లాగాకు అని స్టన్ స్మాష్ స్కిల్ ని యూజ్ చేసి సియాక్ ని పైకెత్తి పడేస్తాడు. డువాన్, నీ అయ్యా ఇప్పటి నుంచి మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడు. అప్పుడే ఆ సియాక్ గాడు మనోడి కాలి పట్టి గుతాడు. దానివల్ల మనోడు వెనక్కి పడతాడు. మనోడు ఈ విధవ అన్ని తన్నులు తిన్నాక కూడా ఎలా మూవ్ కాగలుగుతున్నాడు అని ఆలోచిస్తుంటే సియాక్, ఏమ్రా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అదంతా చెప్పేశావు కదా. కట్ చేస్తే ఆ చాంగ్ కాంగ్ వాళ్ళ ఫైట్ దగ్గరకు వస్తాం. చాంగ్, ఇప్పుడు మీ రిప్రజెంటేటివ్ ఆ సియాక్ గాడి చేతిలో చస్తాడు. ఇప్పుడేం చేస్తావు? మీ రిప్రజెంటేటివ్ పని అయిపోయినట్లే అని కాంగ్ మీదకి వెళ్తే కాంగ్, ఏం చేయాలా? ఇది ఒకరి గురించి ఆలోచించాల్సిన టైం కాదు అని ఆ చాంగ్ అడి గడ్డం మీద ఒక్కటిచ్చి, చెప్పాలంటే ఆ విధవ చచ్చినా బ్రతికినా నాకు ఎటువంటి ఫరుకు పడదు అని అంటే కింద పడ్డాడు అనుకున్న చాంగ్ చేతుల మీద పైకి లేచి తల కిందులుగా కాంగ్ కర్త మీద తంతాడు. నాకు నీలా లాయల్టీ లేనోళ్ళంటే అస్సలు నచ్చరు. వాడు నీ రిప్రజెంటేటివ్, కనీసం వాడి గురించి వరి అవుతున్నట్లు నటించు. దానికి కాంగ్, పెద్ద చెప్పచాలే, మరి నువ్వు మీ రిప్రజెంటేటివ్ గురించి వరి అవుతున్నావా అని అంటే చాంగ్ కాంగ్ ని కింద పడేలా చేసి, నేనెందుకు వాడి గురించి వరి కావాలి అని కాంగ్ మీద కూర్చొని, మా రిప్రజెంటేటివ్ అందరిలా కాదు, వాడు చాలా స్ట్రాంగ్ అని కాంగ్ ఫేస్ మీద దెబ్బ గుద్దుతూ, ఆ సిలిం డాంగ్ రిప్రజెంటేటివ్ యున్సంగ్ గాడు కనీసం మా రిప్రజెంటేటివ్ ని టచ్ చేయలేడు. తిరిగి మన డువాన్ దగ్గర మనోడి బాడీలో సతవ ఉండదు. అయినా కూడా ఆపకుండా సియాక్ మీద అటాక్ చేస్తుంటే సియాక్, ఇక ఆపు, నువ్వు నీ దగ్గరున్న అరాకొర ఎనర్జీ కూడా వేస్ట్ చేసుకుంటున్నావు అని కాలుతో తంతే డువాన్ ఎగిరెళ్ళి పడతాడు. అప్పటికీ ఆగకుండా మళ్ళీ పైకి లేచి, నువ్వు ఒక్కడివే ఆగకుండా ఫైట్ చేయగలను అని అనుకుంటున్నావా? నేను కూడా ఏది ఏమైనా ఆగకుండా ఫైట్ చేయగలను అని సియాక్ మీదకి వెళ్లి అటాక్ చేస్తాడు. ఆ పంచ్ సియాక్ మీద ఏ ఎఫెక్ట్ ని చూపించదు. అప్పటికి ఆగకుండా ఆ క్యాట్ పంచెస్ ని చేస్తుంటాడు. సియాక్, నువ్వు నీ ఫాదర్ లాగే ఏ రిజల్ట్స్ వస్తుందో తెలుసుకోకుండా గుడ్డిగా మీ పూర్తి ఎఫర్ట్ ని పెట్టి వర్క్ చేస్తుంటారు అని డువాన్ ఫేస్ మీద 2 సార్లు గుద్దుతాడు. మనోడు మళ్ళీ పాస్ట్ కి వెళ్తాడు. ఈసారి మనోడికి వాడి ఫాదర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. డువాన్ ఆ స్టన్ స్లామ్ గేమ్ లో ఎన్నిసార్లు ఆడినా ఓడిపోతుంటాడు. దాంతో తనకి విసుగుబుట్టి, ఆ డెవిల్ గాన్ని ఓడించడం చాలా కష్టంగా ఉంది. అయితే నేను ఇప్పటి వరకు పెట్టిన ఎఫర్ట్ మొత్తం వేస్టా? అది విని డువాన్ వాళ్ళ నాన్న, నాకు తెలిసి ఆ డెవిల్ ని డిఫీట్ చేయడానికి ఏదో ఒక దారి ఉంటుంది. నువ్వు నిజంగానే ఇంత దూరం వచ్చి గివప్ ఇద్దామనుకుంటున్నావా? డువాన్ అని బాగా దీర్ఘంగా ఆలోచించి, ఏదైతే అయింది, నేను గెలిచేంత వరకు గేమ్ ని ఆపను అని మళ్ళీ స్టార్ట్ చేస్తే డువాన్ వాళ్ళ నాన్న, నా కొడుకు. తిరిగి ప్రెజెంట్ లో డువాన్ తో సియాక్, నువ్వెంత చేసినా నీ అటాక్స్ అని అంటుండగా డువాన్ వెళ్లి ఆ సియాక్ చెస్ట్ మీద క్రిటికల్ హిట్ తో అటాక్ చేసి దెబ్బకి సియాక్ గడి కళ్ళు బయలు గమ్ముతాయి. అంతేడు తగలాక కూడా సియాక్ ఫాస్ట్ గా తేలుకుంటాడు. డువాన్ సియాక్ వైపు వస్తూ, నువ్వు నేనెంత కొట్టినా పడిపోను అని ఎంత చెప్పినా అందులో ఉపయోగం లేదు. నువ్వేమి ఇమ్మోటల్వి కాదు, నువ్వు కూడా ఒక మనిషివే. సియాక్ తన దగ్గరికి వస్తున్న డువాన్ తో, ఇందాక నుంచి నువ్వు ఈ అటాక్ ని సేవ్ చేసుకోబెట్టుకున్నావా? ఏదైతేనేమి చివరికి ఇది కూడా వేస్ట్ అయింది. లాస్ట్ కు నువ్వు రిగ్రెట్ గా ఫీల్ అవ్వాల్సి వచ్చింది అని డువాన్ డొక్కలో గుద్ది, బ్రో నువ్వు నన్ను ఓడించడం అసాధ్యం అని అంటే డువాన్, లేదు, నేను గేమ్స్ నుంచి నేర్చుకున్నా, మనం ఓడించలేము అన్న ఎనిమినే లేడు అని కాంగ్ ని పట్టుకొని తాపల మీద నుంచి దూకుతాడు. ఇక్కడే మనోడికి చిన్నతనంలో యూజ్ చేసిన స్కిల్ గుర్తొస్తుంది. మనోడు డిఫీట్ చేయలేను అనుకున్న డెవిల్ ని డిఫీట్ చేసి ప్రిన్సెస్ ని కాపాడతాడు. అది మనోడి ఫాదర్ చూసి, నేను అలా బాత్రూమ్ కి వెళ్లి వచ్చేసరికి గేమ్ ని ఫినిష్ చేశావే, డెవిల్ ని ఎలా డిఫీట్ చేశావు అని అడిగితే డువాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇది చాలా సింపుల్, ఏం లేదు, డెవిల్ ని పట్టుకుని పైనుంచి కిందికి తోస్తే చాలు ఆటోమేటిక్ గా స్టన్ స్మాష్ యాక్టివేట్ అవుద్ది. గేమ్ లో ఆ డెవిల్ ని డిఫీట్ చేసినట్లుగా ఇప్పుడు డువాన్ ఆ సియాక్ ని తాపల మీద నుంచి తోసి డిఫీట్ చేస్తాడు. ఇప్పుడు మనోడు గేమ్ లో డెవిల్ ని డిఫీట్ చేసినప్పుడు వాళ్ళ నాన్న చెప్పింది గుర్తు తెచ్చుకుంటాడు. డువాన్, ఈ రోజుని బాగా గుర్తుపెట్టుకో, నువ్వు స్టార్టింగ్ లో నేను ఆ డెవిల్ ని డిఫీట్
చేయలేను, నా వల్ల కాదు అని అనుకున్నావు. కానీ నువ్వు నీ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి గివప్ ఇవ్వకుండా మళ్ళీ ట్రై చేసి అది ఇంపాసిబుల్ కాదని నిరూపించావు. ఫ్యూచర్ లో నువ్వు ఏది చేసినా నీ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి చేయి. ఈ ప్రపంచంలో పనికిరాని పని అంటూ ఏదీ లేదు. నువ్వు నీ ఫుల్ ఎఫర్ట్స్ పెడితే ఏదైనా సాధించగలవు. తిరిగి ప్రెజెంట్ లో డువాన్ సియాక్ ని ఓడించి బాగా అలసిపోయి అక్కడే కులబడతాడు. కట్ చేస్తే అప్పుడే ఎవడో మనోడు ఉన్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఎంట్రన్స్ లోకి వచ్చి డువాన్ ఒంటరిగా లోపలికి వెళ్ళాడు. చూస్తుంటే వాడికి కాస్త కూడా భయం లేనట్లుంది. ఈ వ్యక్తి నేమ్ జూన్ సియాక్ యాంగ్. మనం విన్ని యాంగ్ అని పిలుచుకుందాం. వీడే ఆ పచ్చ చొక్క చాంగాడి బాంగ్ చాంగ్ డాంగ్ రిప్రజెంటేటివ్. తిరిగి ఆ బిల్డింగ్ లో కాంగ్ మీద కూర్చొని కొడుతున్న చాంగ్ ని చూస్తాం. వాడు కాంగ్ ని కొడుతూ మా రిప్రజెంటేటివ్ చాలా స్ట్రాంగ్, కనీసం ఆ యున్సంగ్ గాడు టచ్ కూడా చేయలేడు అని లోడ వాగుతుంటే కాంగ్ వాడు గొంతు పట్టి ఊరికెంగా వాగడమాపు. బాంగ్ చాంగ్ డాంగ్ రిప్రజెంటేటివ్ కాకపోతే సిలిం డాంగ్ రిప్రజెంటేటివ్. ఎవరినైనా పిలుచుకో, నేను వాళ్ళందరికన్నా స్ట్రాంగ్. నేను వాళ్ళందరినీ నా చేతులతో నేనే ఓడిస్తా. చాంగ్ కూడా ఊపిరాడక స్పృహ కోల్పోతూ నీ అయ్య నీకు నిజాయితీగా ఫైట్ చేయడం రాదా? దానికి కాంగ్, మనం కొన్ని ఫైట్లలో నిజాయితీగా ఉండాల్సిన అవసరం లేదు. గుడ్డలు సరిగా వేసుకోవడం రాదు కానీ నిజాయితీ అది ఇదని మాట్లాడుతున్నావు. నీ డ్రెస్ సరిగా వేసుకో ఫస్ట్. తిరిగి డువాన్ని చూస్తే బాగా అలసిపోయి తాపలు ఎక్కుతూ రూఫ్ టాప్ మీద ఉన్న కాంగ్ దగ్గరికి వస్తున్నాడు. నాకు పైకి వచ్చేటప్పుడు ఎవరు కనపరాలే. రూఫ్ టాప్ మీద ఎటువంటి సౌండ్ రావడం లేదు. చూస్తుంటే కాంగ్ మొత్తం అయిపోయి చేసినట్లున్నాడు అని అనుకుంటూ పైకి వెళ్ళి చూస్తే కాంగ్ బాగా దెబ్బలు తిని కదలలేక కూర్చొని ఉంటాడు. తన ముందే ఆ చాంగాడు ఉంటాడు. వీడు ఫస్ట్ స్పృహ కోల్పోయినట్టు నటించి కాంగ్ గమనించినప్పుడు టైం చూసి దొంగ దెబ్బ తీసింటాడు. ఆ చాంగ్, నీలా గాడ్ డౌన్ చేసే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నా గొంతు పట్టుకున్నంత మాత్రాన నేను స్పృహ కోల్పోతానని ఎలా అనుకున్నావు? నువ్వు నీకు ఛాన్స్ దొరికినప్పుడే నన్ను చంపేయాల్సింది అని కాంగ్ని కాల్తో తన్నబోతే డువాన్ వచ్చి చాంగ్ని పక్కకు తప్పుకోరా అని నెట్టి, హే కాంగ్, నువ్వు కాగలవు కదా, చూస్తుంటే వాడిని పిప్పి తీసినట్లున్నాడు అని అంటే కాంగ్, నాకెందుకు, నువ్వు సడన్ గా హెల్ప్ చేస్తున్నావు అని అంటే డువాన్, నిన్ను నేను ఇక్కడికి తీసుకొచ్చా, నేను కాస్త టైం సేవ్ చేస్తా, వెంటనే ఇక్కడి నుంచి పారిపో. డువాన్ మాటలు విని చాంగ్ విసుక్కుంటూ, నువ్వేనా డువాన్, చూస్తుంటే నువ్వు సియాక్ ని ఓడించినట్లున్నావు. అప్పుడే సిస్టమ్ ఆ చాంగాడు బాస్ లెవెల్ మాస్టర్ అని చూపిస్తుంది. మనోడు సియాక్ తో ఫైట్ చేసి బాగా అలసిపోయింటాడు. కానీ చాంగ్ అలా కాదు, వాడు బానే ఉంటాడు. ఇక్కడ మనోడి మైనస్ పాయింట్ హెచ్పీనేమో 54 ఉంటుంది, మానా పాయింట్స్ ఏమో 0లో ఉంటుంది. కనీసం అక్కడి నుంచి పారిపోదాం అనుకున్నా కాంగ్ కదిలే పరిస్థితిలో లేడు. తనని అక్కడే వదిలేసి వెళ్దాం అనుకున్నా మనోడికి మనసొప్పదు. అప్పుడే చాంగ్, రారా చూసుకుందాం, ఈరోజు బోరా మై డాంగ్ బ్యాంగ్ చాంగ్ డాంగ్ సొంతమవుతుంది అని డువాన్ మీద అటాక్ చేయడానికి వస్తాడు. అప్పుడే ఆ పచ్చ చొక్క రిప్రజెంటేటివ్ అక్కడికి వచ్చి, నువ్వేం సొంతం చేసుకోవాలనుకుంటున్నావు, ఏమి మధ్య నన్ను కాంటాక్ట్ లోకి రావడం మానేశావు. ఆ యుంగ్ ని అక్కడ చూడగానే ఆ చాంగాడి కింద నుంచి పడిపోతుంటుంది. షియోక్యోంగ్, ఏమైంది, చెప్పా పెట్టకుండా ఎక్కడికి వచ్చావు, నువ్వు ఒక కాల్ చేసి ఉంటే నేనే నీ ముందు వచ్చి వాలిపోయేటోని కదా. సడన్ గా ఆ చాంగ్ పర్సనాలిటీ చేంజ్ కావడం చూసి, ఎవడీడు, వాడిని చూసి వీడెందుకు ఇంతలా భయపడుతున్నాడు అని ఆ యుంగ్ అని ఏదో వింత జీవిని చూసినట్టు చూస్తుంటాడు. మనోడు అలా చూడడానికి కారణం, వాడు చాలా అంటే చాలా పొట్టిగా ఉంటాడు. మనోడి ముందు వాడు టామ్ అండ్ జెర్రీలో జెర్రీలా కనిపిస్తుంటాడు. వాడు స్ట్రైట్ గా వచ్చి డువాన్ ముందు ఆగితే చాంగ్, ఏం లేదు, ఇబ్బరమై డాగ్ మెంబర్స్ మా ప్లేస్ లోకి చొరబడ్డారు, అది వినా పొట్టోడు. జిబాయ్ చాంగ్, వాళ్ళు నాతో మొత్తం చెప్పారు, నువ్వేనంటగా ఫస్ట్ వాళ్ళ మీదకి మీ వాళ్ళని పంపింది. అలాగే నువ్వు మనీ కూడా తీసుకున్నావంట అని ఆ ముసలాయన దగ్గర తీసుకున్న మనీ గురించి మాట్లాడితే చాంగ్, ఇదంతా నీకెలా తెలుసు అని అంటే యుంగ్, ఏదైతేనేమి అని పైకి ఎగిరి, నువ్వు తప్పు చేశావు, ఇదిగో ఇది తీసుకో అని కాలుతో తన్ని ఆ చాంగాడి ముఖం పగలగొడతాడు. దెబ్బకి ఆ చాంగాడు కిలోమీటర్ దూరం వెళ్లి పడతాడు. మనోడు అది చూసి షాక్ లో ఉంటే ఆ పొట్టోడు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బోరామాయ్ డాంగ్ అని మనోడి ఫేస్ ముందుకు వస్తే మనోడికి చెమటలు పడుతుంటాయి. అప్పుడే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇన్సంగ్ అక్కడికి వచ్చి, ఇక ఆడుకోవడం ఆపు, ఇది ఫన్నీ విషయం కాదు. ఇన్సంగ్ ని అక్కడ చూసి డువాన్, ఇన్సంగ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే ఆ పొట్టోడు, ఏం నీకేం తెలీదా, వీడే నాకు ఈ అడ్రస్ చెప్పి ఇక్కడికి రమ్మన్నాడు. అప్పుడే మనోడు మార్నింగ్ ఇన్సంగ్ ని తనతో పాటు ఆ డంజన్ ని క్లియర్ చేయడం కోసం పిలిచింది గుర్తు తెచ్చుకుంటాడు. మనోడు ఇన్సంగ్ కి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సైట్ బుక్లెట్ ని చూపిస్తే ఇన్సంగ్ అందులోని అడ్రస్ ని చూసి డువాన్ తో రాను అంటాడు. ప్రెజెంట్ లో డువాన్ ఇన్సంగ్ కి ఆ అడ్రస్ తన వల్లే దొరికిందని ఆలోచిస్తుంటే ఇన్సంగ్ ఆ పొట్టోడితో, నువ్వు నాతో ఏదో మాట్లాడాలని పిలిచావు, వెళ్దాంరా. ఆ పొట్టోడు వెళ్తూ డువాన్ తో, ఇప్పటి వరకు జరిగింది మొత్తం మర్చిపో, ఫస్ట్ మా వాళ్ళు నీ మీదకి వచ్చారు, వాళ్ళు గనక నీ మీదకి రాకుండా ఉండుంటే నువ్వు నా చేతిలో చచ్చేటోనివి, నెక్స్ట్ టైం జాగ్రత్త చూసుకో, మా వాళ్ళు జోలికి మాత్రం రాకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇన్సంగ్ మనోడి వైపు చూసి మనోడు పలకరించినా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అలా కాసేపటి వరకు మొత్తం సైలెంట్ గా అయిపోతుంది. మనోడు తర్వాత ఎంతగానో కష్టపడి ఆ కాంగ్ ని మోసుకుంటూ టాప్ ఫ్లోర్ నుంచి కింది వరకు పాక్కుంటూ దేక్కుంటూ వస్తాడు. డువాన్, ఈయన కొండి దున్నపోతు కన్నా చాలా బరువు ఉన్నాడు కదరా నాయన,
అని అంటే కాంగ్, నేను బానే ఉన్నాలే, ఇక వదిలే. నీకు ఆ యున్సంగాడు ఎలా తెలుసు? దానికి డువాన్, వాడేం నా ఫ్రెండ్ ఏం కాదు, మేమిద్దరం అలైస్ అంతే. అది విని కాంగ్, వాడి మైండ్ లో ఏం లేకుండా నీ దగ్గరికి రాడు, ఖచ్చితంగా వాడు ఏదో ప్లాన్ చేస్తున్నాడు. నువ్వు బోరామై డాంగ్ రిప్రజెంటేటివ్, చూస్తుంటే వాడు నీ మీద అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్లున్నాడు అని అంటే డువాన్, నువ్వేం వరీ కావాల్సిన అవసరం లేదు, నేను ఇచ్చిన మాట మీద నిలబడతా. ఇప్పటి నుంచి నువ్వు బోరామై డాంగ్ రిప్రజెంటేటివ్ అని అంటే కాంగ్. ఆ బిల్డింగ్ లో డువాన్ తన లైఫ్ ని సేవ్ చేసిన మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకొని, నీకు బ్రెయిన్ ఉంది గానీ అందులో గుజ్జులేదు, రిప్రజెంటేటివ్ పొజిషన్ నుంచి తప్పుకోవడం అంత ఈజీ అనుకున్నావా? మనోడికి అయిపోయిందిలే, ఈ బిల్డింగ్ కౌన్సిల్ కి బాయ్ చెప్పొచ్చు అనుకుని ఉంటాడు. కాంగ్ కంటిన్యూ చేస్తూ, మనం ఇక్కడికి కేవలం బాంగ్ చాంగ్ డాంగ్ మెంబర్స్ కి బుద్ధి చెప్పడం కోసం వచ్చాం. నేను రిప్రజెంటేటివ్ పొజిషన్ కోసం మళ్ళీ వస్తా. నేను వచ్చేంత వరకు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి లొల్లి పెట్టుకుని చావాకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే సిస్టమ్ డూవాన్ కి కాస్ట్ కంప్లీట్ అయినట్లు చూపించి రివార్డ్ ని క్యాల్కులేట్ చేయడం స్టార్ట్ చేస్తే డూవాన్ ఏదైనా పెద్ద రివార్డ్ వస్తుంది అనుకుంటాడు. కానీ సిస్టమ్ మనోడు డంజన్ బాస్ ని డిఫీట్ చేయలేదని రివార్డ్ రేట్ ని తగ్గిస్తుంది. కానీ డంజన్ కి వచ్చి దాన్ని క్లియర్ చేసినందుకు 12 బ్రౌంజ్ కీస్ ని ఇస్తుంది. మనోడికి అన్ని కీస్ ని ఒకేసారి చూసేసరికి ఎక్సైట్మెంట్ పెరిగి, నేను ఇప్పుడు ఏ స్టేట్ పాయింట్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అని కుప్పిగంతులు వేసుకుంటూ ఇంటికి వెళ్తాడు. కట్ చేస్తే స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయి ఉంటుంది. మనోడు సూటు బూటు వేసుకొని చనిపోయిన తన ఫాదర్ ని కలవడం కోసం వస్తాడు. మనమైతే ఎవరైనా చనిపోతే వాళ్ళ వస్తువుల్ని కాల్చడం లేదా పారేయడం చేస్తాం, కానీ వీళ్ళు అలా కాదు. లసియాన్ లిమ్ మెజోలియం అని కొన్ని ప్లేస్లని కట్టుకొని చనిపోయిన వాళ్ళ వస్తువుల్ని గుర్తుగా పెట్టుకుంటారు. ఇప్పుడు మనోడు లోపలికెళ్ళి తను వాళ్ళ అమ్మా నాన్నలతో దిగిన ఫోటోని చూస్తూ, నాన్న నేను ఇక్కడికి వచ్చేసా అని తన ఫాదర్ చనిపోయిన రోజుని తలుచుకొని ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. మనోడి వాళ్ళ ఫాదర్ కార్లో వెళ్తుండగా ఎవడో వచ్చి కారు ముందు అడ్డపడతాడు. టయానికి బ్రేక్స్ కూడా ఫెయిల్ అయింటాయి. దాంతో కార్ కి ఎదురొచ్చినోడిని తప్పిపోయి పక్కనున్న పవర్ఫుల్ కి గుద్దేస్తాడు. డువాన్ ఫ్యామిలీకి పోలీస్ ఇదే చెప్పి యాక్సిడెంట్ కేసు అని రిపోర్ట్ ఇస్తాడు. డాక్టర్స్ కూడా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. చివరికి చేతులెత్తేస్తారు. మనోడు ఆ మూమెంట్ ని తెలుసుకొని బాధపడుతూ తన ఫ్యామిలీ ఫోటో మీద ఎవరో ఫ్లవర్స్ పెట్టి ఉండడం నోటీస్ చేస్తాడు. మనోడు ఎవరన్నా నాకన్నా ముందు ఇక్కడికి వచ్చారా అని ఆలోచిస్తుంటే పక్క నుంచి తను ఎంతో గొప్ప వ్యక్తి, ఒకడి లైఫ్ ని సేవ్ చేయడం కోసం యాక్సిడెంట్ చేసుకుని తను తన లైఫ్ ని సాక్రిఫైస్ చేశారు. మనోడు ఆ మాటలన్న వ్యక్తిని చూసి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. మనోడి ముందు ఉంది ఎవరో కాదు, ఇన్సంగ్ కంటిన్యూ చేస్తూ, నీకిది తెలుసో తెలియదో కానీ మీ నాన్న చావు యాక్సిడెంట్ కాదు, ఇది ప్లాన్ మర్డర్. తనని ప్లాన్ చేసి చంపారు. నేను మీ నాన్నని చంపింది నీ క్లోజ్ గా ఉన్న వాళ్ళే అని అంటే నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. ఇక్కడితో బాంగ్ చాంగ్ డాంగ్ ఆర్క్ కంప్లీట్ అవుద్ది. నెక్స్ట్ రాబోయేది బాడీ ఎన్హాన్స్మెంట్ ఆర్క్. ఈ ఆర్క్ నుంచి స్టోరీ మొత్తం బాగా ఇంట్రెస్టింగ్ గా మారుద్ది. సో మిస్ కాకుండా నేను నెక్స్ట్ పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక వెళ్తూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక ఉంటా మరి, బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.